ఇప్పుడు మీ అందరికీ నేను ఒక కొత్త డివైస్ని పరిచయం చేస్తాను. దీన్ని లీవోనార్జెస్ట్రాల్ ఇంట్రాయూట్రైన్ డివైస్ అంటే షార్ట్కట్లో ఎల్ఎన్జి ఐయుఎస్ అని అంటాం. అయితే ఈ డివైస్లో అంతా కూడా ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎప్పుడు పెట్టించుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో యూజువల్గా లేడీస్లో కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయినప్పుడు ఆమెకి చెకప్ చేయడము, స్కానింగ్స్ చేయడము ఇవన్నీ పూర్తయిన తర్వాత ట్రీట్మెంట్లో భాగంగా కొంతమందికి ఏమో మందులు ఇవ్వడం జరుగుతుంది, కొంతమందికి ఏమో ఈ డివైస్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది, ఇంకొంతమందికి సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డివైస్ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది బట్ యూట్రస్లో ఎలాంటి అబ్నార్మాలిటీ లేదు ఆర్ సమ్టైమ్స్ ఎడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ ఉన్న లేడీస్కి ఒకప్పటి రోజుల్లో అయితే ఇవన్నీ డివైస్లు అవి లేని టైంలో సమ్ 20 years ఆర్ అబోవ్ అప్పట్లో ఇంక ఇవన్నీ లేక మందులతోటి కంట్రోల్ కాకపోతే సర్జరీనే చేయాల్సి వచ్చేది. అంటే ఈ యూట్రస్ని రిమూవ్ చేయాల్సి వచ్చేది, హిస్టెక్టమీ అంటాం. కానీ ఈ హిస్టెక్టమీ చేయకుండానే మందులతోటి తగ్గని వాళ్ళకి సెకండ్ స్టెప్లో అంటే సర్జరీకి వెళ్ళకుండా ఈ డివైస్ని కూడా కొన్ని కేసెస్లో యూజ్ చేయొచ్చు. అయితే ఇది ఎలా ఫిట్ చేస్తాం? ఇది చాలా సింపుల్ అండి. ఇది 2 రకాలుగా ఫిట్ చేయొచ్చు. ఒకటి వితౌట్ ఎనస్థీషియా అంటే మత్తు ఇవ్వకుండా కూడా ఇది మామూలుగా కాపర్ టీ లూప్ అని అంటాం. సో అటువంటి డివైస్లు ఎలా పుష్ చేస్తామో అవి ప్రెగ్నెన్సీ రాకుండా హెల్ప్ చేసే డివైస్లు. ఇది కూడా అదేవిధంగా త్రూ వెజైనా ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు దీని ఈ ఇన్సర్షన్ కంటే ముందర డిఎన్సి ప్లానో ఆర్ లేదు లేడీ బాగా సెన్సిటివ్గా ఉందనో వేరే కారణాల వల్ల ఆమె పెయిన్ బేరింగ్ కెపాసిటీ తక్కువగానో ఉంటే అలాంటప్పుడు మత్తిచ్చి కూడా దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఇది ఇన్సర్షన్ ఎలాగంటే త్రూ వెజైనా దీన్ని పుష్ చేస్తామండి. ఒకటి ఇన్సర్టర్ ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి అది స్టమక్లోకి వెళ్ళి కొంత డైజెస్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. సో ట్యాబ్లెట్కిను ఈ డివైస్కి తేడా ఏమిటి? రెండిట్లోనూ ప్రొజెస్ట్రాన్ ఉంది, రెండు కూడా బ్లీడింగ్ని తగ్గిస్తాయి. కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏంటంటే అది స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అవుతుంది కొంత, తర్వాత ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి అబ్జార్ప్షన్ టైంలో కొంత మిస్ అవుతుంది. ఫైనల్గా ఇది యూట్రస్కి రీచ్ అయ్యేసరికి ఆ ట్యాబ్లెట్లో కొంత భాగం వేస్ట్ అవుతుంది. అది డివైస్ అనుకోండి, ఇది డైరెక్ట్ యూట్రస్లోనే ఫిట్ చేస్తాం. సో ఈ మందు డైరెక్ట్గా యూట్రస్కి ఏదైతే ఉందో అది మొత్తం రీచ్ అవ్వాల్సినదంతా కూడా యూట్రస్కే వెళ్తుంది. అండ్ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఈ ప్రొజెస్ట్రాన్ వెళ్ళి బాడీలో ఇతర భాగాల మీద పనిచేయడం చాలా తక్కువగా ఉంటుంది ట్యాబ్లెట్తో కంపేర్ చేస్తే. సో అటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఇది ఫిట్ చేశాక కొన్ని నెలలు వీళ్ళకి ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే దీనివల్ల ఏమీ ప్రమాదం ఉండదు, ఇవి కొన్ని మందులతోటి తగ్గిపోతుంది. తర్వాత ఒక 1 year అలా గడిచేసరికి ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ లోపల ఎండోమెట్రియం పొర అనేది ఎక్కువ గ్రోత్ అవ్వకుండా వీళ్ళకి బ్లీడింగ్ చాలా మటుకు తగ్గుతుంది, పెయిన్ కూడా చాలా తగ్గుతుంది. సో వీళ్ళకు ఉన్న కండిషన్స్ కూడా కొన్ని ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ఇవి కూడా కొంతవరకు క్యూర్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా అది ఫిట్ చేయించుకున్న లేడీకి చాలా మటుకు రిలీఫ్ కలుగుతుంది. ఒక 1 year అయ్యేసరికి అసలు వీళ్ళకి పీరియడ్స్ టైంలో చాలా కొద్దిగా మాత్రమే బ్లీడింగ్ ఉండడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఏంటి ఒక 1 year తర్వాత అసలు బ్లీడింగ్ కూడా ఆగిపోవచ్చు.
ఎందుకంటారా? ఇది ఫిట్ చేసిన తర్వాత ఈ ఎండోమెట్రియం అనేది బాగా పలచబడిపోతుంది. ఎండోమెట్రియం అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రూపంలో బయటకు వచ్చే పొర. సో దీనివల్ల పీరియడ్ ఆగిపోయినా మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ఓవరీస్ వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవన్నీ ఎప్పటిలాగా జరుగుతుంటాయి. సో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఓన్లీ పీరియడ్స్ మాత్రమే బాగా తగ్గిపోవచ్చు. సరే 5 years గడిచింది ఇది పెట్టిన తర్వాత. అప్పుడు దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది ఫిట్ చేయించుకోవచ్చు. అయితే ఇది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికైతే ఎవరు సూటబుల్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇది డాక్టర్ సూపర్విజన్లో ఫిట్ చేయించుకోవాలి. కొంతమందికి ఇది సూట్ అవ్వకపోవచ్చు. అంటే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి యూట్రస్లో, ఇది ఫిట్ చేసిన ఆ ఫైబ్రాయిడ్ ప్రెషర్ వల్ల ఇది బయటకు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.